వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రేపటితో మోడీ 3.0 ప్రభుత్వానికి 100 రోజులు. రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్. తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన తిరుమల తిరుపతి దేవస్థానం. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు జనసేన జలక్. అక్టోబర్లో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు ఉత్తమ్ వెల్లడి. పీఎం మోదీ నేతృత్వంలో ఎన్డీఏ మూడోసారి అధికారం చేపట్టి మంగళవారం నాటికి 100 రోజులు పూర్తి కానున్నాయి. గత 3 నెలల్లో రైళ్లు, రోడ్లు, పోర్టు విమానయాన రంగాల్లో 15 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించామని ప్రభుత్వం తెలిపింది. 25,000 గ్రామాలకు రోడ్డు నిర్మాణానికి సాయంగా 49,000 కోట్ల నిధుల పంపిణీకి మరో 50,000 కోట్ల పెట్టుబడితో రోడ్డు నెట్వర్క్కు బలోపేతం చేసే ప్రాజెక్టులను ఆమోదించినట్టు తెలిపింది. షిండే వర్గం శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వివాదాస్పద ప్రకటన చేశారు. రిజర్వేషన్ల వ్యవస్థకు ముగింపు పలకాలన్న రాహుల్ గాంధీ నాలుకను కోసి తెచ్చిన వారికి 11 లక్షలు ఇస్తానని ప్రకటించారు. ఒకవైపు రిజర్వేషన్లు పెంచాలని చర్చ జరుగుతుంటే కాంగ్రెస్ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. దీనితో ఆయన నిజరూపం ఏంటో బయటపడిందన్నారు. అయితే సంజయ్ వ్యాఖ్యలకు మహారాష్ట్ర ప్రభుత్వం దూరంగా ఉంది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు జనసేన పార్టీ జలక్ ఇచ్చింది. అతడు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. యువతపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని హైదరాబాద్లోని నార్సింగ్లో కేసు నమోదు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని జనసేన ఓ లేఖను విడుదల చేసింది. తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ తెలిపింది. శ్రీవారి దర్శన టికెట్ల బుకింగ్కు సంబంధించి డిసెంబర్ నెల టికెట్లు త్వరలోనే విడుదల కానున్నాయని టీటీడీ పేర్కొంది. డిసెంబర్ నెల దర్శన టికెట్లు ఈ నెల 19న విడుదల కానున్నాయని పేర్కొంది. మరోవైపు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సెప్టెంబర్ 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగుతాయి. కొత్త రేషన్ కార్డులకు అక్టోబర్ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రేషన్ కార్డుల జారీపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం కమిటీ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని చెప్పారు. కొత్తగా రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు విడివిడిగా అందజేస్తామన్నారు. రేషన్ కార్డుల జారీకి సంబంధించిన తుది ప్రక్రియ నెలాఖరులోగా పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇస్తామని తెలిపారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.